హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కాలేజ్ వైస్‌గా, అలాగే కోర్స్ వైస్‌గా సెకండ్ కౌన్సిలింగ్‌లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉండబోతున్నాయి, ఎన్ని సీట్స్ అందుబాటులో ఉండబోతున్నాయి కాలేజ్ వైస్‌గా, కోర్స్ వైస్‌గా అన్నది డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోవడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మీకు మిస్ అవ్వచ్చు. సో కాబట్టి లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి అప్డేట్ తెలిసే అవకాశం ఉంది. అలాగే నాకు కూడా ఎంకరేజ్ అండ్ మోటివేట్గా ఉంటుంది కాబట్టి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అక్కడ మీకు ఏ క్విక్ అప్డేట్ వచ్చినా అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జాయిన్ కండి. ఇక్కడ మెయిన్గా మనకి కాలేజ్ వైజ్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఫేజ్ సీట్స్ ఇవి. మొత్తంగా సీట్స్ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉండబోతున్నాయి, ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ అనేది ఇచ్చారు. సో సెకండ్ ఫేజ్లో మనకి ఆల్మోస్ట్ 86,000 సీట్స్ అనేది అందుబాటులో ఉండబోతున్నాయి. 86 అంటే నియర్గా 87,000 సీట్స్. ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 73,000 సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరిగింది. అందులో 55,000 స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు. ఇంకా 20,000 స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, ఆ కాలేజ్లో జాయిన్ కాలేదు. సో ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 20,000 వేకెన్సీ సీట్స్, అలాగే ఇప్పుడు మనకి కొత్తగా సెకండ్ రౌండ్లో 10,000 సీట్స్ యాడ్ చేయబోతున్నారు. ఆ 10,000 సీట్స్తో కలుపుకొని మనకి ఆల్మోస్ట్ 30,000 సీట్స్ వరకు వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఇక్కడ కాలేజ్ వైజ్గా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఫేజ్లో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, సిఎస్సిలో అంటే 46 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో చూడండి 42 సీట్స్ అవైలబుల్గా ఉండడం జరిగింది. అంటే సెకండ్ రౌండ్లో మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4 సీట్స్ అనేది యాడ్ కావడం జరిగింది. సో ఇలా మనకి టాప్ కాలేజ్ కూడా చూద్దాం ఒకసారి. టాప్ కాలేజ్ బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చూద్దాం. సో ఈ బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో వేకెన్సీ సీట్స్ అనేది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో బీవీఆర్ఐటీలో 252 సీట్స్ అనేది ఉండడం జరిగింది. సో అదే సెకండ్ రౌండ్లో చూడండి 417 సీట్స్, అంటే ఆల్మోస్ట్ దగ్గర మనకి 200 సీట్స్ అనేది సిఎస్సి సీట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఎం చూడండి, సిఎస్ఎం 126 సీట్స్ ఉండే, సో వాటిని 138 సీట్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది, అంటే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మీకు 10 to 12 సీట్స్ అనేది సిఎస్ఎంలో ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఈసీఈ చూడండి, ఈసీఈలో 168 సీట్స్ ఉండే ఫస్ట్ ఫేజ్లో, ఆ 168 సీట్స్ నుంచి మనకి 185 సీట్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే సిబిఐటి చూడండి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఫస్ట్ రౌండ్లో సిఎస్సి సీట్స్ 210 సీట్స్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో చూడండి 231 సీట్స్, అంటే ఆల్మోస్ట్ మీకు 21 సీట్స్ అనేది చైతన్య భారత్లో సిఎస్సి సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఎం చూడండి, సిఎస్ఎంలో మీకు 42 సీట్స్ ఉండే ఫస్ట్ రౌండ్లో, సో సెకండ్ రౌండ్లో వాటిని డబుల్ చేయడం జరిగింది, 92 సీట్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఈసీఈ చూడండి, ఈసీఈ 126 ఉండే, ఆ 126ని 139గా మీకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు 10 సీట్స్ అనేది ప్రతి కోర్స్లో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఈ టాప్ కాలేజెస్లో కానివ్వండి, అన్ని కాలేజెస్లో. సో ఇలా మీకు టాప్ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనేది డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ రౌండ్లో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 63 సీట్స్ ఉన్నాయి. సో అదే మనకి సెకండ్ రౌండ్లో వచ్చేసరికి 184 సీట్స్, అంటే ట్రిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా వరకు సీట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి ఫస్ట్ వేలో సీట్ రాని వాళ్ళు కానివ్వండి, లేదా సెకండ్ రౌండ్లో బెటర్ సీట్కి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మంచి కాలేజెస్ ఇవ్వండి, అది కూడా ఒక ఆర్డర్ వైజ్గా ఇవ్వండి. ఏ కాలేజెస్ ఎలా ఇవ్వాలి, ప్రయారిటీ ఆర్డర్ ఎలా చూస్ చేసుకోవాలన్నది మన ఛానల్లో కంప్లీట్గా వీడియోస్ ఉంటాయి. అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా ప్రయారిటీ ఆర్డర్ కావాలంటే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే సెకండ్ రౌండ్ గురించి కానీ, ఫైనల్ రౌండ్ గురించి కానీ మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.